అడిగేది ఏదో సచ్చినోడా ఏం వెలగ పెడుతున్నావురా మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు నువ్వేదో సరే ఉత్తరిచ్చేస్తావని అసలు చదువుతున్నావా లేదురా సచ్చినోడా వినబట్టలేదా ఆ బండి ఎవరిదిరా చెప్పరా ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది ఏరే ఇల్లు ఎతకరా అన్నాను ఎతికావా ఎందుకురా ఏదో బతుకు ఎడన్నా దూకి సావరాదు పీడ ఎరగడైపోతుంది ముదరష్టం సచ్చినోడా ఎందులో దూకి సావరా ఏమో ఇంకోసారి ఆలోచించరా ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా దీనికి ఇదే కరెక్ట్ మీరు ఇక్కడే ఉన్నారా సరే వెళ్ళిపో నువ్వు ఆగు వీటితో చాలా డేంజర్ రా బాబు బాబోయ్ అది ఏమవుతుందేమోరా ఏం చేస్తాడేమో నువ్వు వెళ్ళినా జాగ్రత్త భయం చేస్తున్నారా బాబు అయ్యి బాబాయ్ దొరికేసినట్టున్నాడు రా అమ్మాయి వదులు ఎవరా ఇంకా ఎక్కడ ఎవరా ఏం చూస్తున్నావు తాగుతావా దా రా రే లోపల పదరా పద వస్తుంది హాయ్ అండి కూర్చోండి కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు కావ్య రిపోర్ట్స్ వచ్చాయి నా అనుమానం నిజమైంది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్ మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్ కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు నథింగ్ టు వరీ ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు మహా అయితే 4-5 lakhs
లేదు నాన్న, మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది, ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను.